వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాలు సంబరాలు చేసుకుంటున్నాయి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో బీజేపీ, ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల నేతలు ప్రధాని మోదీ, మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. 30 సంవత్సరాల కాల నెరవేరడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల జిల్లా, ఎంఆర్పీఎస్ మండల జిల్లా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి శ్రీ గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో 30 ఏళ్ల సుదీర్ఘమైన పోరాటానికి ఈరోజు సుప్రీంకోర్టు బెంచ్ ఒక సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును మేమందరం గౌరవిస్తూ స్వాగతిస్తూ ఇంతటి మహోన్నత ఉద్యమం 30 ఏళ్ల చరిత్రలో గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారి వెంట ఎన్ని ఆట్పోట్లైన నాయకుడి వెంట మేము నడుస్తూ ఆయన అడుగుజాడల్లో ఆయన ఇచ్చే ప్రతి ఒక్క సూచనలు పాటిస్తూ ఉద్యమాన్ని నిర్మించుకున్నాం. ఆ ఉద్యమంలో మా సిరికొండ మండల్, మా నిజామాబాద్ కమిటీ అందులో పాల్పంచుకోవడం, ఈరోజు చరిత్రాత్మకమైన తీర్పు 7 బెంచ్ల సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అందులో 6 మనకు అనుకూలంగా ఓటేసి మన యొక్క వాంఛను, మన యొక్క కోరికను, మన యొక్క బాధను వాళ్ళు ధర్మాసనం రాజ్యాంగం ద్వారా విన్నవించుకున్నందుకు, మాకు తీర్పు ఇచ్చినందుకు వాళ్ళందరికీ ముందుగా మేము నమస్కారాలు, మా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఉద్యమం గురించి తెలుసుకున్నట్లయితే ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లు జరిగిన అలుపెరగని పోరాటం చేస్తూ మాదిగలో జరుగుతున్న అన్యాయం, ఈ తీర్పు కేవలం మాదిగల పక్షాన కాదు, మాదిగ జాతి పక్షాన కాదు, కేవలం ఎస్సీల పక్షాన్నే ఈ తీర్పు ఉంది. ప్రతి ఒక్క ఎస్సీలో ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని అవకాశాలు సమానంగా రావాలనే ఉద్దేశంతోనే ఎంఆర్పీఎస్ స్థాపించడం, కానీ మా మాదిగలకే రావాలి, మా మాదిగలే బతకాలనే ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. ప్రతి ఒక్క ఫలాలు ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క వర్గానికి, పేద వర్గాలకు, పేదలకు చెందాలి. ఎందుకంటే ఒకటే వర్గం దాన్ని శాసిస్తుంది కాబట్టి అన్ని వర్గాలకు ఈ న్యాయమైన ఫలాలు అందాలనే ఉద్దేశంతోనే మేము ఎంఆర్పీఎస్ స్థాపించి ఈరోజు మేము విజయం సాధించుకున్నాం. ఈ విజయానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి, ప్రతి ఒక్క నాయకులకు, మాకు అండదండలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తులకు ఈరోజు ఈ పేరున సిరికొండ మండల కమిటీ పక్షాన అందరికీ నా యొక్క ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకున్నాను.